వీరిద్దరూ నిధి కోసం ఒక పాతాళ గుహలోకి వస్తారు. అయితే వెనుక వస్తున్న ఈ కుర్రాడు చూసుకోకుండా నేలపై ఉన్న ఈ రాతి బటన్ను తొక్కుతాడు. దీంతో వీరు లోపలికి వెళ్లగానే ఆ గుహ ద్వారం మూసుకుపోతూ ఉంటుంది. అప్పుడు ఇతడు మళ్లీ వెనక్కి పరిగెట్టి అక్కడి నుంచి బయటకు దూకి తప్పించుకుంటాడు. కానీ ముందు వెళ్తున్న వ్యక్తి మాత్రం లోపలే ఇరుక్కుపోతాడు. అప్పుడు వీళ్ళు ఈ డోరు ఎలా తీయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే బయట ఉన్న కుర్రాడు కింద చెక్ చేయగా ఇతడికి కాంబినేషన్ బటన్స్ కనపడతాయి. అప్పుడు ఇతడు పైకి లేచిన ఈ బటన్ ను కాలుతో తొక్కగా మళ్లీ ఈ ద్వారం ఓపెన్ అవుతుంది. అప్పుడు వీరు ఇక్కడి నుండి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి అని అనుకుంటారు. వీరు ఈ గుహలో నుండి బయటికి వచ్చేసరికి ఎదురుగా ఉన్న గుహలోకి వెళ్లడానికి ఒక చిన్న వంతెన కనపడుతుంది. ఈ వంతెన చాలా సన్నగా మరియు పురాతనంగా ఉంటుంది. వీరు ఈ రాతి వంతెనపై ఎక్కి మెల్లగా దాటుతూ ఉంటారు. అయితే వీరి బరువుకు ఈ వంతెన ధ్వంసం అవడం మొదలవుతుంది. వీరు ముందుకు వెళ్లే కొద్దీ ఆ వంతెన పగిలిపోతూ ఉంటుంది. అలా కొంచెం దూరం వెళ్లేసరికి ఈ వంతెనకు పగుళ్లు ఏర్పడతాయి. అయితే ఎలాగోలా కష్టపడి వీరు వంతెనను దాటేస్తారు. ఆ గుహలోకి వెళ్లి చూసేసరికి అక్కడి వాతావరణం విచిత్రంగా ఉంటుంది. అయితే వీరికి ఎదురుగా ఒక పెద్దని రాతి కట్టడం కనపడుతుంది. అయితే ఇందులో ఏముంది, అలాగే తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి.